థియేటర్లు మల్టీప్లెక్స్ల్లో టికెట్ ధర 200 దాటకూడదంటూ ఉత్తర్వులు జారీ చేసింది కర్ణాటక ప్రభుత్వం. మళ్లీ జీఎస్టీ, సర్వీస్ ట్యాక్స్ ఇలా అడ్డమైన ట్యాక్సులు వేసి ధరలు పెంచకుండా అన్నీ కలిపి గరిష్టంగా 200 రూపాయలు మాత్రమే ఉండాలంటూ తేల్చేసింది కర్ణాటక. పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఇప్పటికే టికెట్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. అక్కడ గరిష్ట టికెట్ ధర ఎంతంటే 150 రూపాయలు మాత్రమేనట. అందుకే అక్కడ ఓటీటీ యుగంలో కూడా థియేటర్ కళకళలాడుతున్నాయి. బెంగళూరు వంటి నగరాల్లో సినిమా చూడాలంటే మినిమం 440 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే దీన్ని 200కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక కర్ణాటకలో రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే గరిష్ట టికెట్ ధర 200 మాత్రమే ఉండబోతోందన్నమాట. 2014 కర్ణాటక సినిమాస్ రెగ్యులేషన్స్ రూల్స్ యాక్ట్ ప్రకారం టికెట్ ధరలను 200 రూపాయలు దాటకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మల్టీప్లెక్స్ థియేటర్లో టికెట్ ధర 400కు పైగానే ఉంటోంది. ఇప్పుడు దాన్ని సగానికి తగ్గించాల్సి ఉంటోందన్నమాట. ఇక దీంతో పీవీఆర్ ఐనాక్స్ సంస్థకు భారీగా ఆదాయం గండిపడబోతోంది. ఇక ఇప్పటికే తమిళనాడులో అయితే టికెట్ ధరలను 150 రూపాయలకి తగ్గించారు. మరి ట్యాక్స్లు, సర్వీస్ ఛార్జీలను టికెట్ ధరల్లో చేర్చకూడదని కూడా తమిళనాడు ప్రభుత్వం ఆల్రెడీ చెప్పేసింది. దీంతో ఐనాక్స్ కానీ లేదంటే కనీస టికెట్ ధర విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక డిమాండ్ని బట్టి ధరలను డిసైడ్ చేసే విధంగా మార్గదర్శకాలు కూడా తీసుకురావాలని కోరుకుంటున్నారు. అంటే పుష్ప 2 వంటి సినిమాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా మల్టీప్లెక్స్ థియేటర్స్లో టికెట్లను 500 రూపాయల నుంచి 660 మధ్య విక్రయించారు. అంటే సాధారణ సినిమాల కంటే ఇది 50% ఎక్కువ అన్నమాట. ఇక కర్ణాటకలో ఐనాక్స్ మల్టీప్లెక్స్ల్లో అయితే 219 స్క్రీన్స్ ఎక్కువగానే ఉంటున్నాయి. దక్షిణ భారతంలో పీవీఆర్కి ప్రస్తుతం 1761 స్క్రీన్స్ ఉన్నాయి. నార్త్తో పోలిస్తే సౌత్లోనే మల్టీప్లెక్స్లకి వెళ్లే జనాల సంఖ్య, ఆక్యుపెన్సీ చాలా ఎక్కువ. దీంతో టికెట్ ధరల విషయంలో పీవీఆర్ ఐనాక్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఇక ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో టికెట్ ధరలు 200 నుంచి 150కి తగ్గిపోయాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ధరలు భారీగానే ఉన్నాయి. ఓ పెద్ద హీరో సినిమా విడుదలవుతుందంటే చాలు మల్టీప్లెక్స్ల్లో టికెట్ ధర 440 రూపాయలు ఆ పైనే ఉంటోంది. దీంతో పొరుగు రాష్ట్రాల్లో అమలు చేసిన టికెట్ ధరలను తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలంటూ కోరుకుంటున్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అభిమానులు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.